హలో వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. వచ్చేసా, మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు నార్మల్ లైవ్, మన లైవ్. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరు జాయిన్ అవుతారో జాయిన్ అవ్వండి అబ్బా. ఒక్కళ్ళనో ఇద్దరినో ముగ్గురినో జాయిన్ చేసేసుకొని మాట్లాడేసేసి వెళ్ళిపోతా. నన్ను క్వశ్చన్స్ అడగాలంటే అడగండి, హాయ్ హలో కాకుండా. ఓకే, వ్యూ రిక్వెస్ట్. ఓకే, ఎవరమ్మా పంపించింది? చాలామంది పంపించారు ర్యాండమ్గా. ఓకే, ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలా? ఓకే, సో ఓకే, జాన్వి వీణ హాయ్, ప్రవీణ హాయ్ సిస్ హాయ్. నాకు రాత్రి కాలేదండి నేను పడుకోవడానికి, మీకు రాత్రి అయింది, మీరు పడుకోండి. హలో హలో, హాయ్ అక్క, మాకు సహాయం చేయండి ప్లీజ్. ఏం సహాయం చేయాలి ప్లీజ్? హాయ్ అక్క, లక్ష్మీ పెండ్యాల గారు. మన ఇద్దరు కనిపిస్తున్నారా నేను మీకు? కనిపిస్తున్నారు ప్రగతి. థ్యాంక్ యూ. సో నాకు మేమిద్దరం అక్క అన్నంత మాత్రాన మేమిద్దరం ఏదో ముందు నుంచి తెలుసు అనుకోకండి, మేము ఎప్పుడూ కలుసుకోలేదు. కాకపోతే ఆవిడ కూడా ఆర్జేగా పనిచేశారు, నేను ఆర్జేగా పనిచేశాను. మేము ఫేస్బుక్ ద్వారా పరిచయము. ఆవిడ కూడా ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారు. అక్క మన లలితా సహస్రనామం గురించి మాట్లాడము, ఎప్పుడు జనరల్ గా మాట్లాడుకుంటాం. బికాస్ ఆ ఇదైపోయింది, లైక్ వాట్ ఐ మీన్ టు సే ఇస్. కానీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. ఏంటి వినిపించట్లేదు మీకు? ఉండండి, ఈ అమ్మాయి జాయిన్ అవుతా ఉంది, ఈ అమ్మాయి జాయిన్ చేద్దాం. కనపడుతోందా ఇప్పుడు? జాయిన్. హాయ్ హాయ్, చెప్పండి అమ్మా, చెప్పండి. హాయ్, రిపీట్ అవుతున్నాయి మీ మాటలు. మీకు అవుతున్నాయేమో, అందరికీ అలాగే అవుతున్నాయా? నా మాటలు రిపీట్ అవుతున్నాయా అందరికి? లేదు మేడం, లేదు. అక్క మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అయితే. తల్లి, బంగారు తల్లి, కంగ్రాచులేషన్స్, ఇందాక మిస్ అయిపోయావు. ఎవరు మ్యామ్? నేను అత్తని యూనివర్సల్ అత్తని. మాకందరికి అక్క, వాళ్ళందరికి అక్క. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఒక్కసారి ఒక్క నిమిషం ఆ చిట్టి తల్లితో మాట్లాడిన తర్వాత రేపు దాని స్కూల్ ఉండే పడుకోవాలి. మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. తల్లి, ఎంత బాగా చెప్పావో తెలుసా? నువ్వు దగ్గర ఇట్లా పట్టుకొని బుగ్గలు పట్టుకొని ఇలా 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 అనేసేదాన్ని. ఇప్పుడు కూడా నిన్నే 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 చూస్తూ మనస్ఫూర్తిగా నిన్ను పొగిడేస్తూ, చూడు అత్త కవిత్వం కూడా వచ్చేస్తూ ఉంది కదా. చాలా బాగా చెప్పావు, ఇలాగే చదువుకో నాన్న, చక్కగా చదువుకో. పూర్తిగా నీకు మొత్తం వచ్చా? లలితా సహస్రనామ పారాయణ స్తోత్రం మొత్తం వచ్చా నీకు? చూస్తూ వచ్చా? నీకు దండం తల్లి, మనస్ఫూర్తిగా నమస్కారం నీకు. అసలు నిజంగా నీలో అమ్మవారు కనిపిస్తున్నారు తెలుసా ఇప్పుడు నాకు. నీ వీడియో చూసినప్పుడు కూడా నువ్వు నమ్మినా నమ్ముకున్నా, నేను రాత్రి పడుకున్నాను కదా ఇవాళ లైవ్ వస్తానని చెప్పి నేను ఇందాక ఎవరితో చెప్తూ ఉన్నాను, శైలజ గారితో చెప్తూ ఉన్నాను. నాకు అలా కళ్ళ ముందు నువ్వు కనిపిస్తున్నావు తెలుసా, అంత బాగా చెప్పావు. అందరిలో నాన్న ఇలా చెప్తున్నాను. పెద్దవాళ్ళు వేరే వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా పర్వాలేదు, కానీ అందరిలో నువ్వు చెప్పిన తీరు, నువ్వు చెప్పిన విధానం ఎంత బాగా అనిపించిందంటే, నిన్ను చూసి నా మీద నాకే కాస్త సిగ్గేసింది. అరే, అంత చిన్నపిల్ల అంత శ్రద్ధగా చదువుతుంది, నువ్వెందుకు చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు అని అనిపించింది తెలుసా. మేము నేర్చుకోవాలి మేడం, తెలుసా, నిజంగా తెలుసా, అలాగే అనిపించింది నాకు. చెప్పనా మేడం? ఇప్పుడు ఒక 2 శ్లోకాలు చెప్తావా? ఇప్పుడు ఒక 5 శ్లోకాలు చెప్తాను. చెప్పు నాన్న, చెప్పు నాన్న.
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పుల్లింగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్తర శోభిత ముఖ చంద్ర కలంకాభిమృగనాభి విశేషక. తల్లి నిజంగా అసలు ఆ ఒత్తులు పలుకుతున్నావు చూడు, ఉద్యద్భాను సహస్రాభ, ఆ ఒత్తులు పలుకుతున్నావు చూడు ఎంత స్పష్టంగా ఉన్నాయో నాన్న. ఎంత స్పష్టంగా చెప్పావో, ఎంత స్పష్టంగా పలికావో. అసలు నిన్ను చూసి అమ్మవారు పులకించిపోతుందమ్మా, పరవశించిపోతుంది. అసలు ఇంత చక్కగా ఇంక నీకు తిరుగులేదు తల్లి. ఇంతే శ్రద్ధగా చదువుతూ ఉండు, సరేనా? అన్ని ఇదనే కాదు, లలితా సహస్రనామ స్తోత్రం అనే కాదు, నువ్వు చదువుకునే చదువైనా సరే, నువ్వు ఏదన్నా పని చేస్తూ ఉంటే దానిపైన ఇంతే శ్రద్ధగా నేర్చుకో, సరేనా? నేను భగవద్గీత కూడా నేర్చుకుంటున్నాను. నేను వచ్చినప్పుడు నాకు ఒక సెల్ఫీ ఇస్తావా? ఎక్కడుంటావు నువ్వు? జహీరాబాద్ లో ఉంటావు. సరే, ఇందాక అందరు మా దగ్గరకు వస్తావా అంటే కాదు, మీరందరు నా దగ్గరికి రావాలన్నా కదా, నేను నీ దగ్గరకు వస్తా. నాకు సెల్ఫీ ఇస్తావా? రండి మేడం. ఇస్తావా? కావాలా? సరే, ఖచ్చితంగా నేను వస్తాను అన్న, ఓకేనా? మేము ఎంత పిలిచినా రారు అత్త, నువ్వు నీ దగ్గరకు వస్తారంట, చూసావా? ఒకటి ఉంటుందండి, ప్రాప్తం అనేది ఉంటుంది మనిషికి. ఎవరికైనా, ఏ విషయానికైనా, దేనికైనా ప్రాప్తం అనేది ఉంటుంది. ఆ ప్రాప్తం, ఆ అమ్మాయిని కలిసే ప్రాప్తం నాకు ఉండాలి. నేను నిజంగా అనుకున్న విధంగా నేను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఆ అమ్మాయిని కలవడం నేను నా అదృష్టంగా భావిస్తానమ్మా. కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. సో చాలా మంది ఇంకా నాన్న శ్రిత నీకు మోక్ష కౌచర్ నుంచి 3000 వర్త్ ఆఫ్ ఇది వస్తుంది, ఓకేనా? చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు నాన్న, నేను వాళ్ళని లైవ్ లోకి తీసుకుంటాను. నీకు రేపు స్కూల్ ఉంది కదా, పడుకుంటావా నువ్వు? పడుకుంటావా? సరేనా? నా దగ్గర నీ నెంబర్ ఉంది కదా, నీ నెంబర్ పంపించారు కాబట్టి నేను నీకు కాల్ చేస్తాను, సరేనా? అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండు, సరేనా? సో మచ్, ఐఎమ్ సో బ్లెస్డ్. నిన్ను కలవడం, ఇలా కలవడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది తల్లి. లేదండి, అసలు నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. పెద్దవాళ్ళు చెప్పడం వేరండి, పిల్లలు అది నేర్చుకోవడం కూడా వేరండి. ఇవాళ రేపు అందరికీ అంత టైం ఉండట్లేదండి. అంటే చదువుకునే చదువులే చాలా కష్టంగా చదువుతున్న ఇది, టైం ఉండదు అని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారండి. కానీ మనం తలుచుకుంటే, మనం ఆర్గనైజ్ చేసుకుంటే 24 గంటలు కూడా మనకి ఎక్కువ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సింపుల్ గా మనం టైం దొరకట్లేదు. కానీ ఇప్పుడు మీ అమ్మాయికి భగవద్గీత నేర్చుకునే టైం ఉంది, లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకునే టైం ఉంది, స్కూల్ కి వెళ్లే టైం ఉంది. ఇవన్నీ ఉన్నాయంటే నిజంగా అది మీరు కూడా దానికి ఎంత కృషి చేస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. ముందు మీకు పాదాభివందనాలండి, తర్వాత అమ్మాయికి. అసలు మీ అమ్మాయి వీడియో చూస్తూ ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయండి. అసలు ఎంత అదృష్టంగా భావిస్తున్నానంటే పాపను కలవడం. థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. మీ అమ్మాయికి ఉన్న దీనికి ఆ గిఫ్ట్ అనేది చాలా చిన్నదండి, చాలా చిన్నది. తల్లి నేను వచ్చి కలుస్తా, హైదరాబాద్ కి వచ్చి కలుస్తా, సరేనా? చూస్తాం మేడం మీకోసం. నేను నీకు పర్సనల్ గా కాల్ చేసి మనం వీడియో కాల్ బోల్డ్ అంతసేపు మాట్లాడుకుందాం, సరేనా తల్లి? నేను 7 years బ్యాక్ నుంచి నేర్చుకుంటున్నాను లలిత సహస్రనామ. చెప్పావంటే నేను వెళ్ళిపోతాను. నాకు ఎలాగో ఉంది నీతో మాట్లాడుతూ ఉంటే తెలుసా. క్యూట్, సో క్యూట్. నిన్ను చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి. ఎవరైతే నాకు కమెంట్లు పెడతారో వయసు గురించి ఇలాంటివి మాట్లాడిన వాళ్ళందరూ నిన్ను చూసి నేర్చుకోవాల్సినది చాలా ఉంది. జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నిన్ను చూసి నేర్చుకోవచ్చు తల్లి. ఇవాళ నిన్ను కలిసి నేను ఇంకా నా జీవితంలో నేనేం చెయ్యగలను, ఏం చెయ్యాలి, ఇవన్నీ నేను తెలుసుకున్నాను రా తల్లి.
నీకు ఇవన్నీ పెద్ద మాటగా అనిపించవచ్చు, నీకు అర్థం కూడా కాకపోవచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ రా తల్లి. సరేనా? వెళ్ళి పడుకో. చాలా థ్యాంక్స్. అదైంది, స్కూల్ ఉంది కదా, పడుకో. సరేనా? ఓకే బాయ్ ఓకే నాన్న. మేడం. బాయ్ బాయ్ నాన్న. బాయ్. క్యూట్. బాయ్ తల్లి. బాయ్ మేడం. ఎట్లా నొక్కాలి? మీరు అక్కడ ఇంటూ ఉంటుందండి, నొక్కేసేసేయండి. నమస్కారం అండి. ఓకే. హాయ్ అండి. హాయ్ ప్రణతి గారు. హాయ్ అండి. అక్క ఎలా బాగున్నారు? ఉన్నారు? నేను బాగున్నానండి. అక్క బాగున్నారా? అసలు చాలా మీతో వీడియో కాల్ లో మాట్లాడడం అసలు లక్. అసలు నిజంగా నేను అయ్యో అలా ఏం లేదండి. చాలా వెయిట్ చేస్తున్నాను, మీ లైవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. అలా ఏం ఉండదు అని అనకండి. మీరు అంటారు, మీతో బట్ మాకు మాట్లాడడం ఉంటుంది. మాకు చాలా అదృష్టం అక్క. మీరు అలా ఊరికేనే అనుకుంటే అందరికి ఎంత అలాంటి అదృష్టం అవకాశం రాదు తెలుసా? కదా. నేను ఒకటి చెప్తానండి, మనం అందరం మనుషులం. కాకపోతే అవును, ఏంటంటే మనం చేసే అవును. పనులను బట్టి ఒక్కొక్కళ్ళ ఇది ఒక్కొక్కలా ఉంటుంది, అంతకు మించి. ఉంటుంది. అవును, ఇప్పుడు నేను ఎవరికి తెలియకపోవచ్చు, నేను వీడియోస్ చేయకపోతే ఎవరికి తెలియకపోవచ్చు, బట్ యాజ్ అ అవును. పర్సన్ గా, యాజ్ హ్యూమన్ బీయింగ్ గా నేను ఎలా ఉంటున్నాను అనేది నాకు ముఖ్యం అండి. కరెక్ట్. సో అవును, నేను అవును. వీడియోస్ చేయబట్టి నేను మీకు తెలుసు, లేకపోతే అంటే నాకు ఇష్టం కాబట్టి, నా ప్యాషన్ కాబట్టి నేను వీడియోస్ చేస్తాను కాబట్టి తెలుసు. కాకపోతే నాకు అన్నిటికంటే సంతోషం వేసేది ఏంటంటే మాటే మంత్రం కానీ, పలుకే బంగారం లాంటివి చేసినప్పుడు వాటిని చూసి ఇన్స్పైర్ అవుతామని చెప్తే నాకు ఆనందంగా ఉంటుందండి. అంతే. ఎంటర్టైన్మెంట్ అనేది నా కోసం నేను చేసుకునేదండి, వేరే వాళ్ళ కోసం కాదండి. అది కానీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా తో పాటు చేస్తారక్క మీరు వీడియోస్ మీరు మాత్రం. మీరు చాలా మంచి అంటే మేం కావాలంటే కూడా వెతికి చదువు ఎక్కడో చూసుకొని వెతుక్కునే అవసరం లేకుండా మీరు మీకోసం చేస్తున్నా అది కొంతమందికి ఉపయోగపడుతుంది. అది మీరు గమనించారో లేదు. కానీ దానికి కూడా మీరు చాలా మంది థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఎస్పీ ద్వారా నాకు చాలా మంది ఆ కోడ్స్ పంపిస్తారండి. మా మదర్ పంపిస్తారు, తనకి ఎవరైనా ఫార్వర్డ్ చేసినవి. ఇది చెప్పమ్మా ఓకే, ఓకే. బాగుంటుందని అమ్మ పంపిస్తుంది. నాకు ఇంకా అవునవును. ఎస్పీలో 2-3 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు పంపిస్తారు, అమ్మ తల్లి నువ్వు ఇది చెప్తే బాగుంటుంది అని. సో వాటిని నేను ఎలా చెప్తే బాగుంటుందో నేను అలా చెప్పేస్తాను. బట్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరుగుతూ ఉండేవేనండి, అనుభవాల్లో వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎలా తీసుకుంటాం అనేది మాత్రం పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుందండి. పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కానీ మీరు అన్ని మంచి విషయాలు చెప్తారు కదా, అవి మేము కూడా వాటికి కనెక్ట్ అయిపోయాం. బాగా అనిపిస్తుంది మీరు చెప్తే. కొన్ని తెలియని కూడా అరే ఇలా ఉంటుందా అని. వెయిట్ చేస్తాం అక్క, మీరు ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తారని వెయిట్ చేస్తాం అలాగా. థ్యాంక్ యూ. కానీ నేనైతే వాట్సాప్ స్టేటస్ మాత్రం పెట్టుకుంటాను అక్క డైలీ నేను. థ్యాంక్ యూ అమ్మా. మీరు చాలా మంచి విషయాలు చెప్తారు. మళ్ళీ మీరు మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అక్క పిల్లలకి బాగా చూసుకుంటారు, బావగారు చూసుకుంటారు, ఇంట్లో మెయింటైన్ చేస్తారు, బిజినెస్ చూస్తారు. ఎవ్వరికి అది సాధ్యం కాదక్క. సాధ్యం కాదు కానీ అసలు అందరికీ ఈ మధ్య హైదరాబాద్కి వచ్చారు కదా మీరు. ఈ మధ్య చూసాను మీరు జ్యోతి గారితో రీల్స్ చేశారు కదా, చూసాను నేను. అనుకున్నాను అప్పుడు అసలు మీరు ఒకవేళ కనెక్ట్ అయితే వచ్చి కలుద్దాం అనుకున్నాను మిమ్మల్ని నేను. మీరు నన్ను గుర్తుపట్టారో లేదో, మీకు మొన్న మీకు మెసేజ్ చేశాను నేను, ప్రమోషన్ కోసం అని వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు. గుర్తుపట్టారా? శోభా డిజైనర్స్ అని గుర్తుపట్టారా? అదే మీరు వాయిస్ మెసేజ్ పంపించారు. హైదరాబాద్ కు మార్చి లో వస్తాను, అప్పుడు కలుద్దామా లేదంటే డిసెంబర్ లో పంపించమంటారా అని అడిగారు కదా మీరు. నేనే అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అప్ లోనే ఉన్నాను, రెగ్యులర్ గా కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ మీతో పర్సనల్ గా మాట్లాడతాను. లక్ష్మి నువ్వు కూడా ఎగ్జిట్ అయ్యావనుకుంటాను. ఇక్కడ లక్ష్మి పుట్టాల గారితో ఇంకా వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటాను. లక్ష్మి ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ అక్క. బాయ్. లవ్ యూ అక్క. థ్యాంక్ యూ. ప్రణతి అక్క చెప్పండి. మాట్లాడతాను. మాట్లాడండి, నన్ను తిట్టుకోవద్దు. చెప్పండి అక్క. మన ఇద్దరమే ఉన్నాం ఇప్పుడు, మీరు నేను. మీకు
మీకు లేట్ గా వస్తుందేమో వాయిస్ నాకు తెలిసి. నాకు అంటే అందరి వాయిస్ లో రిపీట్ వస్తుంది, బట్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ఒకసారి చెప్పేసి నేను లీవ్ అవుదాం అనుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఓకే 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 నేను అంటే కనిపించట్లే ప్రణతి, బట్ నేను అవునా? సరే అక్క, సరే చెప్పండి, మీరు చెప్పండి, నేను వింటాను. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో మళ్ళీ రిపీట్ వస్తుంది నా దగ్గర. ప్రణతి అక్క వినపడుతోంది నాకు, మీరు చెప్పండి. యాక్చువల్లీ ఈ కాంటెస్ట్ ఎవరైతే రన్ చేశారో వాళ్ళకి నేను శుభాకాంక్షలు, సారీ ధన్యవాదాలు చెప్తున్నాను. విన్నర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం. అవునా? లేదు ప్రణతి, అసలు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, బట్ నేను ఇందులో ఈ కార్యక్రమంలో నేను కూడా విన్నర్ కావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వినపడుతోంది, మీరు కంటిన్యూ చేయండి, మీరు చెప్పండి. నా వాయిస్ నాకు మళ్ళీ రిపీట్ అవుతుంది, సో దానివల్ల డిస్టర్బ్ అవుతున్నాను అనమాట. అవునా? ఓకే ఓకే. సో మీరు ఏం చేస్తారంటే మీ వాల్యూమ్ తగ్గించి మీరు మాట్లాడండి. మీకు బయటకు వినిపించకపోవచ్చు, కంప్లీట్ గా వాల్యూమ్ తగ్గించి మీరు చెప్పాలనుకునే చెప్పేసేయండి. వాల్యూమ్ తగ్గించేసాను. సో మళ్ళీ జాయిన్ అవ్వండి అక్క, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మనం లైవ్ చేద్దాం. ఓకే ప్రణతి, థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడటానికి ఇక్కడ టెక్నికల్ గా చాలా ఇబ్బందిగా ఉంది నాకు, నా వెంపు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, సో ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది, లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో యా సరే, ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే అడగండి, ఇంకొక 15 నిమిషాల్లో నేను జంప్ అయిపోతా, నాకు బోల్డ్ అంత పని ఉంది. ఓకే, బుక్ చాలా బాగుంది, నిజంగా బాగుందండి, బుక్ బాగుంది. అయితే కొంతమంది ప్రైస్ ఎక్కువ అంటారు, బట్ ఏంటంటే ఈ విషయంలో కూడా ఒకటి ఏం చెప్తానంటేనండి, మనం పట్టు చీరలకి లేకపోతే వేరే వాటికి నగలకి రెస్టారెంట్కి వెళ్తే తినడానికి బోల్డంత డబ్బులు మనం పెడుతూ ఉంటాం, అలా తినేస్తాము, అది మన పొట్టలో కూడా ఉండేది కాదు. బట్టలు చిరిగిపోతాయి, ఇవన్నిటికీ పెట్టినప్పుడు పుస్తకం అనేది, ఏ పుస్తకమైనానండి, ఇదనే కాదు, లలితా సహస్రనామ స్తోత్ర పుస్తకం అనే కాదు, ఏ పుస్తకమైనా కూడా మనం కొంటే దాన్ని చక్కగా ఇలా భద్రపరుచుకున్నాం అంటే, దీనికి మంచి కవర్ వేసి ఎంత భద్రపరిచామంటే మన తర్వాత వాళ్ళకు కూడా ఈ పుస్తకం యూజ్ అవుతుందండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, దానికోసం మనం పెట్టొచ్చు. హైదరాబాద్ లేదండి, నేను మార్చ్ లో వస్తాను శ్రీలక్ష్మి గారు, మార్చ్ లో వస్తాను, శ్రీదేవి గారు మార్చ్ లో వస్తాను. ఇప్పుడు యుఎస్ లోనే ఉన్నానండి. అక్క మన ప్రవీణను తీసుకోండి. అమ్మో, ప్రవీణాన్ని తీసుకుంటే కష్టం ఆ ప్రేమను తట్టుకోవడం. ప్రణతి గారు హవర్ యూ, బాగున్నానండి. హాయ్ అక్క, మనీషా వాళ్ళు హాయ్. నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ప్రవీణ్ ఆ ప్రేమను తట్టుకోగలవా చెప్పు లక్ష్మి. అండ్ చాలా మంది అబ్బాయిలు రిక్వెస్ట్ పెడతారు, ఏంటి అమ్మాయిలు పెట్టకుండా. అబ్బాయిలు అంటే నాకేం కోపం లేదు, కాకపోతే ఎవరో తెలియని వాళ్ళని తీసేసుకుంటే సడన్ గా లైవ్ లోకి వచ్చి నన్ను తిట్టేశారనుకోండి, ఎందుకు తిట్లు తినడం అవసరమా? అవసరమా చెప్పండి, నాకు లేదు కదా. భోజనం అయ్యిందా? లేదండి, 10:30 అయింది, 10:45. సో నేను తొందరగా స్టేటస్ అక్కయ్యో, నేను టెక్సస్ లో ఉంటానండి. నా పేరు మార్చేయలేదండి, అక్కడ కమెంట్లు చదువుతుంటే ఆ పేరు వచ్చేసింది. శ్రీదేవి గారు, మీ పేరు నేను ఎలా మర్చిపోతాను? సహస్రనామాలు బాగా చెప్తుందా ప్రవీణ? అయితే రిక్వెస్ట్ పెట్టు అక్క, యాడ్ చెయ్యరా స్వప్న తనుశ్రీ. ఓకే, యాడ్ చేస్తాను స్వప్న. యాక్చువల్గా ఏంటంటే చూస్తున్నారు, ఓకే యాడ్ చేస్తాను. ప్రవీణమ్మా, ప్రవీణమ్మా నువ్వు రిక్వెస్ట్ పెట్టమ్మా, నేను ఎవరిని యాడ్ చేయలేనమ్మా, ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళని తప్పితే. నన్ను ఎవరు తిడతారా? ఓకే,
హాయ్ అక్క. హాయ్ హాయ్. గుర్తుపట్టారా అక్క నన్ను? అంటే మొహం చూడకపోతే ఎలా గుర్తుపడతామో అర్థం కావట్లేదు నాకు. మొహం చూపిస్తున్నారు, ఎలా గుర్తుపట్టడానికి అక్క పోలికలు కలిసాం కదా హైదరాబాద్ లో దుర్గం చెరువు దగ్గర కలిసాం కదా, ఐడియా ఉందా? మా పాప రైట్ రైట్, గుర్తుపట్టా స్వప్న. పాపని తీసుకొని వచ్చావు, భలే ముద్దుగా ఉండింది, అది గుర్తొచ్చింది. పడుకుండిపోయింది. ఇప్పుడు దాకా నీదే చూసి అయ్యో పాపం పడుకుంది అక్క. మాట్లాడుతా ఉంది. అయ్యో, లైవ్ ఏంటంటే బాగుంది అక్క. 4th క్లాస్ కి వచ్చింది ఇప్పుడు. ఓకే. కాదక్క, లైవ్ ప్రాబ్లం అవుతుంది, గ్లిచ్ అయిపోతుంది. అంటే మీరు యాడ్ చేసి తీస్తున్నారు కదా, దాని వల్ల లైవ్ గ్లిచ్ అయిపోతుంది. మీరు ఎవరిని యాడ్ చేయలేరు. నేను ఇప్పుడు 15 మెసేజ్లు పెట్టా కానీ మీకు రావట్లేదు చదవడానికి. ఓకే ఓకే, అదే నాకు కనిపించట్లేదు. మీ వారితో అప్పుడప్పుడు చేసే వీడియోలు బాగున్నాయి, వాటి గురించి కొంచెం చెప్తారా? చెప్తానండి. యాక్చువల్ గా మా వారితో స్వప్న నేను ఆన్సర్ చేస్తాను శ్రీదేవి గారికి. ఏంటంటే అంటే ఒక్కళ్ళ కోసం అని కాదు, బట్ సమ్ టైమ్స్ ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం, నేను చాలా అంటే లలితా సహస్రనామ స్తోత్ర శ్లోకాలే కానివ్వండి, నేను ఇంట్లో పని, వర్క్, తర్వాత నాకు నచ్చిన ఇష్టం కాబట్టి ఈ రీల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ముచ్చట పడిపోతూ ఉంటారు మా వారు, ఎలా మేనేజ్ చేస్తావు ఇవన్నీ అని. సో ఇష్టం ఉంటే కష్టం ఏది కాదు అనేది నా ఆన్సర్ ఉంటుంది, ఎవరికైనా, ఆయనకైనా, ఎవరికైనా. సో అప్పుడప్పుడు ఉన్నారనుకో, ప్లీజ్ చేయవా, నా కోసం చేయవా అంటాను. ఆయన డైలాగ్స్ చెప్పలేరండి, ఆయనకి యాక్టింగ్ రాదండి. సో కాకపోతే అలా నించుంటారు. మొన్న అందుకే అలా నించున్నారు, ఆయన డైలాగు నేనే చెప్తాను. సో అలా ఉంటుంది. బట్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది తనతో వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు. తను కనీసం అలా కనిపించినా సరే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది శ్రీదేవి గారు, అంతే. ఎంతకు మించి చెప్పడానికి ఏముంది, ఆయన రియాక్షన్ ఏమీ ఉండదు, అలా అలా ఉంటారంతే. అలా ఉండడమే నాకు ఇష్టం. అమ్మో, ఆయన బాగా యాక్ట్ చేసేసి ఆయన బాగా రీల్స్ చేసేస్తే నా రీల్స్ చూడరేమన్న భయం కూడా ఉంటుంది కదా. సో అది చెప్తాలి. సో అదే, అందుకే అసలు చాలా కష్టమైంది. నేను ఆల్మోస్ట్ ఒక ఇయర్ తర్వాత అనుకుంటాను ఇవాళ లైవ్ లో రావడం. కాబట్టి అసలు నాకు ఏమీ తెలియలేదు, నాకు ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉండిందో ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో. అసలు లైవ్ చేయగలనా 1 లేదా year అని కూడా అనిపించింది. 1 year కాదక్క, ఎప్పుడో చాలా రోజులకు చేశారు. ఫస్ట్ లైవ్ రవి అన్నతో చేశారు. అంటే లేదు, లాస్ట్ ఇయర్ చేసినట్టున్నాను. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అన్నారండి. థ్యాంక్ యూ. హాయ్ అక్క, హౌ ఆర్ యూ? బాగున్నానండి దుర్గా గారు. తర్వాత నా ఫోన్ నెంబర్ ఓకేనా? మీ ఫోన్ నెంబర్ నాకెందుకండి? ఒకసారి ప్రేమగా క్రాంతి తమ్ముడు అని తమ్ముడు అన్నాను, చూసారా? అక్క మీ ఇద్దరి పేరు చాలా క్యూట్ అక్క. మీ మీ ఇద్దరి పేరు ఓకే, మా ఇద్దరి పేరు. థ్యాంక్ యూ అమ్మా. సో యా, ఎప్పుడు ఫ్యామిలీ వస్తున్నారు? ఉంటుంది అక్క. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. మా వారితో చేసే రీల్స్ నాకు హ్యాపీగా ఉంటుంది. నిజం చాలా హ్యాపీ. ఏంటమ్మా మార్చ్ లో వస్తున్నారా అక్క? మార్చ్ లో రావాలి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే వస్తానని అనుకుంటున్నాను. వస్తాను తప్పకుండా. ఆ పాప చాలా బాగా చెప్పింది, లాస్ట్ పాప. సో మీరందరూ కూడా నేర్చురా. నువ్వు కూడా ఇంకా నిద్రపోలేదా స్వప్న బంగారు తల్లి? ఓకే, తిన్నారా మేడం? తినలేదండి, తింటా. చాలక్క తమ్ముడు, చాలన్నావు, చాలు. మీరందరూ ఇంత ప్రేమగా అక్క అని పిలుస్తుంటే అది చాలదు, అలాగే పిలుస్తూ ఉండండి. నాకు మాత్రం చాలా. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. టీసీ లైఫ్ 1 2 3. తిన్నారా అక్క? ఇంకా తినలేదమ్మా, తినాలి, ఆకలి అయితే వేస్తుంది. హాయ్ అంటే మీ రీల్స్ చూస్తూ ఉంటాను, ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సారీ సంధ్య, మీరు మీతో పరిచయం ఎలా ఉందా? హాయ్ అక్క, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. 2009 నుంచి మీ వీడియోస్, సజెషన్స్ లో, అడ్వైజెస్ లో చూస్తూ చాలా ఇన్స్పైర్ మధు థ్యాంక్ యూ. మధు అక్క. హాయ్ అక్క, థ్యాంక్ యూ. హాయ్ స్వప్న. ఓకే, శ్రీదేవి గారు ఫస్ట్ పరిచయమా? అంటే నిజంగానండి నాకు గుర్తులేదు. కానీ లైక్ యునో ఏం చెప్పను మీ గురించి, మనకి ఎక్కువసేపు ఎప్పుడు హలో ఇద్దరు ఎక్కువ. సో మనం
ఎప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుకోవండి. సోషల్ మీడియా త్రూ ఉన్న వాళ్ళతోనే నేను చాలా తక్కువ మాట్లాడతాను. చాలా తక్కువ. బట్ చాలా తక్కువ మందిలో నేను అంటే కంప్లీట్ గా ట్రస్ట్ చేసి మాట్లాడగలిగిన వ్యక్తుల్లో మీరు ఖచ్చితంగా ఉంటారండి. నేను అసలు సోషల్ మీడియా ద్వారా ఎవరితోనైనా కాంటాక్ట్ అవ్వాలన్నా మాట్లాడాలన్నా చాలా ఆలోచిస్తాను. తమ్ముడు క్రాంతి మూవీ ఆర్టిస్ట్ నిజామాబాద్. హాయ్ మేడం, వీడియోస్ చాలా బాగుంటాయి. సో అందులో మాత్రం మీరు ఉంటారు శ్రీదేవి గారు. అది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. మీరు తీసేసుకోవచ్చు ఈ మాటని. వీడియోస్ సూపర్ గా ఉంటాయి. థ్యాంక్ యూ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్వప్న, ఐ థింక్ నువ్వు కూడా, మీ అమ్మాయి పడుకుంది కాబట్టి నువ్వు కూడా పడుకోవాలి. గుడ్లు ఇలా పెద్ద చేసుకొని చూస్తున్నావు, పడుకో హ్యాపీగా. మీకు రాత్రి, నాకు పగలు. నాకు 10:30 అవుతోంది, కానీ మీకు రాత్రి 10:30 అవుతోంది. నాకు 11 కావస్తుంది, మీకు 10:30 అవుతోంది. థింక్ యూ బెటర్ స్లీప్. మీ అమ్మాయి రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పడుకొని ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్. మీరు లైవ్ పెట్టారు కదక్క, చూస్తూ ఉన్నా అలాగా. కాదు, అలా చూస్తూ పడుకో. నేను అసలు సరే అక్క. యూజువల్ లైవ్ అంతే పెట్టను, అలా మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. సుబ్బు బ్రో పరిచయం చేశారు మన ఇద్దరిని. సుబ్బు బ్రో ఎక్కడ పోయారో అసలు. సుబ్బు బ్రో నన్ను మర్చిపోయారు. సరేనా స్వప్న, పడుకో అమ్మా. సరే నేను వేరే ఎవరిని బాయ్. తెలిసి ఐ థింక్ సో యా శ్రీదేవి గారు గుర్తొచ్చింది. సో అది ప్రస్తుతానికి ఇంకా నాకు ఇంకొక 10 నిమిషాలు ఉంది. నేను 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోవాలి. ఓకే, ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడగండి. 10 minutes లో ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగితే ఎవరిని జాయిన్ చేసుకోను, ఆ క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే జాయిన్ అవుతే అలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. ఐ హావ్ టు గో. నాకు కూడా పనులు ఉన్నాయి. సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తాను. బాగున్నారు స్వప్నాజీ. ఓకే, తిన్నావా? తినలేదు. హాయ్ అక్క, బాగున్నారా? బాగున్నాను. తిరుపతి కిషోర్ అక్క, తిరుపతి కిషోర్ హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ దీపు. సుబ్బు అన్న విజయవాడలో ఉన్నారక్క. విజయవాడలో ఉన్నారని తెలుసు. నన్న వీడియోస్ తక్కువ చేస్తున్నారుగా ఈ మధ్య. ఈరోజు స్పెషల్ టిఫిన్ ఏం చేయకపోవడమే స్పెషల్ టిఫిన్. అమ్మ కూడా ఏం తెలియదో ఏమో తెలియదు నాకు. అమ్మ నేనే ఉన్నాం. పిల్లలిద్దరూ ఒకళ్ళు కాలేజ్ ఒకళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. గాడ్ బ్లెస్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు గిఫ్ట్ ఏంటి, మీరు ఏం చేస్తారు? ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారు? ఏం చేస్తాను, ఏమీ చేయను. తినాలనిపించినప్పుడు తింటా, వద్దనుకున్నప్పుడు ఊరుకుంటా, పాజిటివ్ గా ఉంటా, మంచిగా ఆలోచిస్తా. ఇండియా ఎప్పుడు వస్తున్నారు? ఇండియా మోస్ట్లీ మార్చ్ అనుకుంటున్నా. మా ప్రణతి మూవీస్ ఏమైనా వస్తున్నాయి. మూవీస్ వచ్చాయండి, వస్తున్నాయి. కానీ నేను అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను కదా, అమ్మ నాతో ఉంది కదా. సో ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా దసరాకి మంచి మూవీ ఆఫర్ వచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు సినిమా అవకాశం వచ్చింది, పద ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోదాం అని. నేను ఇండియాకి అమ్మని తీసుకెళ్ళలేను కాబట్టి కొంచెం కష్టమే. యుఎస్ లో ఉన్నాను కాబట్టి మంచి అవకాశం వచ్చినప్పుడేమో నేను ఇండియాకి రావడానికి కుదరట్లేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు అవకాశం రావట్లేదు. నాన్న ఇదైనప్పుడు కూడా ఒక ఆఫర్ వచ్చింది, బట్ అప్పుడు చెయ్యొద్దని అనుకొని నేను చేయలేదు. సో యా, వస్తున్నాయి కానీ నేనే ఆలోచిస్తున్నాను చెయ్యాలి అని. ఏమో రాసి పెట్టుంటే అవుతుంది అన్న ఒక ఆలోచనతో అలా వెళ్తున్నాను. ఇప్పుడైతే అమ్మ నాతో ఉంది కాబట్టి ఇప్పటికైతే ఏమీ ఏప్రిల్ దాకా అయితే ఆలోచన లేదు. నాన్న ఫస్ట్ యానివర్సరీ అయ్యాక దెన్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. నేను ఎవరిని యాడ్ చేసుకోలేనండి ఇప్పుడు. అలసిపోయాను నేను. యాక్చువల్గా నాకు ఆకలేస్తోంది, నిజంగానే ఇప్పుడు ఆకలేస్తోంది. అక్క, మన ప్రవీణ అని క్వశ్చన్ అడుగుతున్నా అక్క, మళ్ళీ మీరు లైఫ్ కి వచ్చినప్పుడు తనని సహస్రనామాలు ఓకే, భలే క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. హాయ్ అక్క, బాగున్నారా? మీ నా రీల్స్ రావట్లేదా ఇన్స్టాగ్రామ్ లో? అలా ఏం లేదే. అవును, ఈ మధ్య రీచ్ కూడా తగ్గింది. నచ్చట్లేదు ఇన్స్టాగ్రామ్ కి నేను. పర్వాలేదు. ఎందుకు ఇంత బాగా ఉన్నారు? ఎందుకు అంత బాగున్నానా? ఏమో నాకు తెలీదు. నాని బాగుందా? ఓ, మన ప్రవీణదా జశ్వంత్. ఓకే, నాని బాగుంది. పిల్లలు బాక్స్ లో ఏం అక్క? ఈ గుడ్ నైట్. హాయ్ అక్క, బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో మీరు రావాలక్క. నేను వెళ్ళనక్క, నా వల్ల కాదు. ఆ బిగ్ బాస్ నేను చూడలేదు, నాకు అర్థం కూడా కాదు. ఎప్పుడైనా రీల్స్ లో వస్తేనే ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది.
సో ఐఎమ్ నాట్ బిగ్ బాస్కి వెళ్ళే పర్సన్ని కాదు. నాకు వాళ్ళ అవకాశం ఇవ్వరు, నేను వెళ్ళను. వాళ్ళ అవకాశం ఇచ్చినా వెళ్ళను, వాళ్ళ అవకాశం ఇవ్వరు, నేను వెళ్ళను. అది బాగుంది. వాళ్ళు ఇవ్వరు, నేను వెళ్ళను. ఇచ్చినా నేను వెళ్ళను. అయిపోయి మేడం నా మీకు బిగ్ ఫ్యాన్. బ్యూటిఫుల్ అక్క, సో బ్యూటిఫుల్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్ అడగచ్చు కదబ్బా, వెళ్ళిపోతా. మంచి కాజల్ సజెస్ట్ చేయండి. నేను లాక్మే ఐకానిక్ కాజల్ వాడతాను. అలాగే మామా ఎర్త్ వాళ్ళది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా లాక్మే ఐకానిక్ కాజల్. నేను ఏం చేస్తానంటే అప్పర్ వాటర్ లైన్ గీసేసి మళ్ళీ లోవర్ వాటర్ లైన్ లో గీసేస్తాను, మస్కరా పెట్టేస్తాను. అదని వాడి సంగతి. నేను చాలా వీడియోస్ కూడా చేశాను నా ఇంతకు ముందు. లైనర్ ఎలా పెట్టుకోవాలి, స్మర్జ్ అవ్వకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ చేశాను. ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది. హాయ్ అక్క, మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ అక్క, సో బ్యూటిఫుల్. ఈ మాట కాకుండా ఏమైనా చెప్పండి అబ్బా. ఈసారి ప్రయత్నం చేస్తానండి, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వస్తే ఇంట్లో నుంచి అన్నయ్య, తమ్ముడు, అమ్మ వాళ్ళు అసలు ఎక్కడికి కదలనివ్వరండి. మీరు చూస్తారు కదా, హైదరాబాద్ వస్తే ఇద్దరు మా మోక్ష కౌచర్కో జ్యోతక్క వాళ్ళని కలవడానికో అమ్మ వాళ్ళతో తప్పితే ఇంకా నేను బయట ఎక్కడికి వెళ్ళను చాలా మట్టుకు. బట్ డెఫినెట్ గా ట్రై చేస్తానండి. ముందు అసలు నన్ను బయటికి వెళ్ళనివ్వరండి మా అమ్మ వాళ్ళు. వెళ్ళిన అరగంట నుంచి ఎక్కడున్నో ఎప్పుడు వస్తావు ఇదే సరిపోతుంది. కాబట్టి నేను ఎవరికి మాట ఇవ్వను కలుస్తానని. సో ఇంకొక 5 నిమిషాలు నేను బయటపోతా, సరేనా? హాయ్ అక్క, హౌ ఆర్ యూ? బాగున్నాను. మీరు వచ్చే పనుల్లో నాకు వచ్చే పనుల్లో నాకు బాగా నచ్చేది వాయిస్ ఓవర్స్ ఇవ్వడం. అంటే మనం కనిపించకున్నా నేను నేను ఈటీవీ న్యూస్ కి చేశాను, ఎన్టీవీ న్యూస్ కి చేశాను. వాయిస్ ఓవర్స్ ఇవ్వడం చాలా ఇష్టం. మనం కనిపించకుండా డబ్ చేయడం అంటే లైక్ అది చాలా ఇష్టమైన పని. రాయడం నాకు చాలా ఇష్టం. నేను గొప్పగా రాస్తానని చెప్పను కానీ నా ఆలోచనలని పెన్ మీద పెట్టడం నాకు, అంటే పెన్ తీసుకొని పేపర్ మీద పెట్టడం నాకు చాలా ఇష్టం. 2. ఇక 3వది డాన్స్. నాకు ఇష్టమైన పని. అంటే ఫస్ట్ ఇష్టం అదనమాట. నాది లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? మనిషిని మనిషి అర్థం చేసుకోవడం బెటర్. అర్థమైతే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఒకటే నా ఉద్దేశంలో. అర్థం కాలేదనుకోండి, ఒకరికొకరు మనం స్పేస్ ఇచ్చుకోలేదు, గౌరవించుకోలేదు, ఏ మ్యారేజ్ అయినా ఒకటే, అంతే. కొట్టుకోద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదన్నా ఉంటే కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను మా వారు అసలు కొట్టుకుంటా, షూడ్ నేను మా వారు అసలు కొట్టుకోం. నచ్చకపోతే కామ్గా ఉందామా, ఒక రోజు నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడ, కామ్గా ఉంటానని. కోపం మీద మాట్లాడొద్దు, కోపం మీద డిసిషన్స్ తీసుకోవద్దు అనేది మాత్రం మేమిద్దరం అది ఫాలో అవుతామండి. డైరీ మెయింటైన్ చేస్తారన్నమాట. డైరీ మెయింటైన్ డబ్బింగ్ ఇస్ లైక్ డిఫికల్ట్ జాబ్ అండి. అంత ఈజీ అని చెప్పున లిప్ సింక్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం, కానీ చాలా ఇష్టమైన పని కూడా. బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే నేను ఒకవేళ ఇండియాలో ఉండింటే ఖచ్చితంగా నేను చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు మంచి డబ్బింగ్ ఆఫర్స్, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే త్రిషాకి వాయిస్ ఓవర్ టెస్ట్కి వెళ్ళాను. తర్వాత సల్యూట్ మూవీలో, సల్యూటే కదా నయనతార యాక్ట్ చేసింది అనుకుంటా అది. తర్వాత భరణి మూవీ దానికి వెళ్ళాను. ప్రియమణికి వాయిస్ టెస్ట్, అలా త్రిషాకి, నయనతారకి, ప్రియమణికి, అండ్ ఇంకొక మూవీ ఉందబ్బా విశాల్ గారిది, ఆ సినిమాకి, ఆవకాయ బిర్యానీకి, వీటికి వాయిస్ టెస్ట్ ఇచ్చాను. ఆవకాయ బిర్యానీ వాయిస్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా వచ్చేసాను. మేబీ ప్రయత్నం అప్పుడప్పుడే ప్రయత్నం చేస్తున్న టైము వచ్చేదేమో, బట్ అంతే, అలా అయిపోయింది. జీవితం ఇక్కడ రాసుంది. హాయ్ చెప్పు అత్త మన వాళ్ళకి. హాయ్ అందరికి, మన వాళ్ళందరికీ హాయ్ చెల్లమ్మ. హాయ్ అండి. సో కాబట్టి ఒకటి నమ్ముతాను, డెస్టినీ రాసుంటే ఖచ్చితంగా ఏవైనా జరుగుతాయి. ఎందుకంటే నేను అక్కడ నా వర్క్ ని అంతా వదిలేసి ఇక్కడికి వచ్చి ఉన్న 12 ఇయర్స్ తర్వాతనో 10 ఇయర్స్ తర్వాతనో నేను రీల్స్ చేయడం, టిక్టాక్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ అలా నాకు నచ్చిన పని చేస్తూ, ఇక్కడున్నా కూడా నాకు నచ్చిన పని చేస్తూ ఉన్నాను. కాబట్టి విధి రాత మన డెస్టినీలో రాసుంటే మనం తప్పించుకోలేము. మనకు కావాలనుకున్న రాసి లేకపోతే రాదు. అమెరికాలో ఇప్పుడు అన్ని సెట్ అయ్యాయి పరిస్థితులు. మీరు ఎలాంటి నేనా, నాకు ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ బేస్డ్ మూవీస్ చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కూర్చుంటే ఇక్కడే చూస్తాను టీవీ. నా పిల్లలు, మా వారందరు ఇలా నా వైపు తిరిగేస్తారనమాట. ఎందుకంటే
క్లైమాక్స్ లో నేను ఏడ్చినంతగా ఎవరు ఏడవరు అనుకుంటా, ఒకవేళ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. సో యా, మా మా పాప స్కూల్కి వెళ్ళిందండి. తను ఇప్పుడు 9th గ్రేడ్. తను స్కూల్కి వెళ్ళింది, ఇంట్లో లేదు. గుడ్ నైట్. థ్యాంక్ యూ. దీవరాజు గారు, మీరు మీ ఇంట్లో మీ వైఫ్ ని మాట అంటారా అండి? ఆవిడ్ని ప్రేమగా చూసుకోండి. చాలా రోజుల తర్వాత లైవ్ లో చూస్తున్నారా? యాక్టర్ అమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఓ, సరే మరి నేను వెళ్తాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎప్పుడు చెప్పినా ఒక్కటే మాట చెప్తా, ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నాను, చూస్తున్నారు, ఇష్టపడే వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒక 100 కమెంట్లు ఉంటే అందులో ఒక్కరో ఇద్దరు ఏదైనా నచ్చకుండా పెడితే వాళ్ళు అసలు నన్ను ఏది ఆ కమెంట్స్ నన్ను ఇంపాక్ట్ చేయవు. కానీ 98 కమెంట్స్ ఉంటాయి చూడండి, అక్క బాగా చేశారు, అక్క బాగున్నారు, అక్క చీర బాగుంది, అలా చెప్పినప్పుడు అవి ఎంత సంతోషాన్ని ఇస్తాయి నేను మాటల్లో చెప్పలేను. సో అలా నన్ను ఇష్టపడే వాళ్ళకి, నన్ను నచ్చే వాళ్ళకి, నన్ను మెచ్చే వాళ్ళ కోసం మాత్రమే నేను రీల్స్ చేస్తున్నాను. అండ్ స్పెషల్లీ వాళ్ళ కోసం కంటే ముందు నా కోసం నేను చేసుకుంటున్నాను. అందుకే మీరు గమనిస్తే నేను లైక్స్ ఏవైతే ఉంటాయో అవి హైడ్ చేయను. బికాస్ 10 వచ్చాయా 10 ఉండనియండి, 100 వచ్చాయా 100 ఉండనియండి, కానీ నేను నేనులా ఉంటా, నాకు నచ్చినట్టే ఉంటా, నాకు నచ్చిందే చేస్తా. లైఫ్ లో అనుకోకుండా కష్టం వస్తే మీరు చెప్పే మొదటి మాట, కష్టం వస్తే మొదటి మాట, శ్రీదేవి గారు, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎవరి మీద ఆధారపడొద్దండి, ఆ కష్టాన్ని మనమే ఎదుర్కోవాలి. కష్టం వస్తే కష్టంలో మన పక్కన ఎవరు లేరు, ఎవరు ఉన్నారు, ఎవరు వస్తారని చూసే బదులు ఆ కష్టం ఎందుకు వచ్చిందో ఫస్ట్ మనకు తెలియాలండి. కష్టం వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా కారణం ఏదో ఉంటుంది. ఓకే, కారణం ఉండే ఉంటుంది ఏ కష్టమైనా సరే. ఇప్పుడు మనీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన దగ్గర ఉన్న మనీని మనం ముందు నుంచి జాగ్రత్త పడడం అనేది మనం మనం చేయాల్సిన పని. అది వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం అనలైజ్ చేసి అది రాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవి ఆలోచించి దాని నుంచి బయటపడడానికి సొల్యూషన్ వెతకాలి తప్పితే ఎవరో వస్తారు ఎవరో చేస్తారంటే కుదరదండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా ఈజీ థింగ్ ఏంటంటే పక్క వాడిని డబ్బు అడగడం అండి. అప్పడగడం, డబ్బడగడం. అప్పు అనేది మనం తీసుకున్నామంటే మన పతనం అక్కడి నుంచే మొదలవుతుంది అనేది నేను చెప్పే ఫస్ట్ మాట. ఎంత కష్టం వచ్చినా ఒక పూట తినవా తినకు, ఒక పూట ఏమైనా కొనుక్కోవాలా కొనుక్కోకు, నీకేం వద్ద నీ దగ్గర ఉన్న వాటితోనే నువ్వు ఆనందంగా ఉండు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటేనండి, నేను నా లైఫ్ లో ఒక్క పూట ఇడ్లీ, ఇవాళ 9ంటికి ఇడ్లీ తింటే నెక్స్ట్ డే పొద్దున్న దాకా తినడానికి డబ్బు లేని పరిస్థితి నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చి చెప్తున్నమాట. కానీ ఇవాళ అలాగే ఉంటానండి. నాకు నచ్చిందా, నేను కొనుక్కోగలనా, అది నా బడ్జెట్ లో ఉందా, అంతవరకే. లేదు దీనికి నా స్నేహితులు మోక్ష కౌచర్ రన్ చేస్తున్న నా ఫ్రెండ్ ఆ చీరల మధ్యలో చూస్తే అన్ని చీరలు నచ్చుతాయి, కానీ నా బడ్జెట్ ఏంటి, నేను ఎంతవరకు కొనుక్కోగలను అంతవరకే కొనుక్కుంటానండి. అయ్యో బాగుంది కదా, నా ఫ్రెండ్కి నేను తర్వాత ఇవ్వచ్చు కదా అని చెప్పి నా స్తోమతకు మించిన చీరలు కూడా నేను కొనుక్కోనండి. సో మన స్తోమత ఏంటో మనకు తెలిసి ఆ స్తోమత తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి ఏదైనా, ఏ విషయమే. ఇక మనకు తెలియకుండా వచ్చే కష్టాలు ఉంటాయి చూడండి, అవి మన చేతుల్లో లేవు. అలా వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం అదేనండి, సమయస్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ఎలా బయటికి రావాలనేది ఆలోచించాలి. ఇప్పుడు మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు, సడన్ గా పోయారు, అది చెప్పలేని ఎవరు, నాకు తెలిసి వచ్చిన కష్టం కాదు, ఎవరు తీర్చే కష్టం కాదు. దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఇలా రోజు పొద్దుస్తమానం ఏడుస్తూ నేను, అమ్మ, అన్నయ్య, తమ్ముడు ఏడిస్తే మా నాన్న వస్తాడంటే మేము ఆ పని చేస్తాం. 365 డేస్ ఆ పని చేస్తాడు, రారు కదా. సో ఆయన నేర్పించిన మంచి, ఆయన ఇచ్చిన జ్ఞాపకాలు అవి తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది నేను చేయాల్సిన పని. ఆ కష్టం నుంచి నేను తేరుకోవాలంటే అలా ప్రతి కష్టానికి సొల్యూషన్ ఉంటుందండి. అలాగే వచ్చిన దాని మీద ఎవరి మీద ఆధారపడొద్దండి. ఎవరో వస్తారు, ఎవరో భుజం ఇస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారు, ఎవరో చేయకండి. ఎందుకు చేస్తారు, ఎందుకు చెయ్యాలి? మనం ఎవరి కోసం ఉన్నాం, మన కోసం ఎవరు ఉంటారు? మనం చేస్తే చేస్తారు, ఇవాళ రేపు అలాగే ఉందండి. సో అంతే, అంతకంటే ఏం చెప్పలేను. సో దట్స్ ఇట్. ఇప్పటికే ఇంకా మళ్ళీ జాయిన్ అవుతా, మళ్ళీ ఇలా వీలైతే వద్దాం అనుకుంటా, ఎప్పుడు అనుకుంటా లైవ్ వద్దాం కానీ పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే ఇంట్లో పని అవ్వగానే ఆఫీస్, అది అయ్యేసరికి ఇండియాలో నాకు నైట్ టైం లైవ్ రావడం నాకు ఇష్టం ఉండదు. సాయంత్రం 4-5 తర్వాత అసలు ఇష్టం ఉండదు ఫోన్స్ మాట్లాడడం కానీ, లేకపోతే ఇలా లైవ్ లోకి సోషల్ మీడియాలో వచ్చేసి అర్ధరాత్రి కూర్చోడం నాకు ఇష్టం ఉండదు నా నైట్. ఇక నాకు పొద్దున్న టైంలో పనితో కుదరదు. బట్ వీలైతే డెఫినెట్ గా మళ్ళీ కలుస్తాను. ఓకేనా? చలో మరి.
ఇప్పటికైతే ఉంటాను. అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అంతే, ఎవరి కోసం ఎదురు చూడొద్దండి, మనమే ధైర్యంగా ఎదుర్కోవాలి. నో స్ట్రింగ్ వెరీ నైస్ మేడం, షో మీ వన్సా. ఇప్పుడు ఇప్పుడు ఫిల్టర్ లేదు ఒకటి, అసలు ఫిల్టర్ లేకే నేను ఎలా కనిపిస్తున్నాను అన్న భయం ఒకటి నాకుంది. అంటే పాపం ఇంత క్లోజ్అప్ గా ఉంటాం కదండి, మీరు ఎలా తట్టుకుంటారో అన్న భయం ఉంది. ఇప్పుడు మరీ ముక్కు దగ్గరికి తీసుకొచ్చి ఎలా చూపించనండి, తీసి కూడా చూపించడానికి కుదరదు. వీడియో చేస్తాను, ఫిల్టర్స్ పెట్టి వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా? సరే మరి ఉండనా మరి. ఓకే, అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. చెప్తున్నాను కదా, మిమ్మల్ని మీరు ప్రేమించండి. ముందు మీ గురించి మీరు ఆలోచించి, మీరు బాగుంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే, మీరు సంతోషంగా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయగలరు. ఫస్ట్ ఎవరిని బాధ పెట్టము అని ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి. సో మన వల్ల ఎవరు బాధపడట్లేదు అంటే ఖచ్చితంగా మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఆ ఇచ్చే తృప్తి, మన వల్ల ఒకళ్ళు సంతోషంగా ఉన్నారన్న ఇచ్చే తృప్తి నిజంగా అది మాటల్లో చెప్పలేమండి. ఇవి రెండు ఫాలో అవ్వండి. మీకు నచ్చిన పని చేస్తూ, ఎవరి గురించి పట్టించుకోకుండా, ఎవరికి హాని చేయకుండా ముందుకెళ్ళండి. ఇవి నేను ఎప్పుడు చెప్పే మాటలే. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చినా అన్నిసార్లు చెప్పడానికి నాకు విసుగు రాదు. మీకు విసుగు వచ్చినా నాకు సంబంధం లేదు, బికాస్ నేను ఇది చెప్తూనే ఉంటాను. సరే మరి ఇప్పటికొండనా. బాయ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.